హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. మనం ఇన్కమ్ ట్యాక్స్ వ్యవసాయ ఆదాయం ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకున్నాం. అగ్రికల్చర్ ఇన్కమ్ అది కంటిన్యూ చేద్దాం. పార్ట్ 1 పెట్టాం, సెకండ్ అన్నమాట. పాక్షిక వ్యవసాయ ఆదాయం. కొన్ని ఆదాయాలు భూమితో సంబంధం ఉన్న దాన్ని వ్యవసాయ ఆదాయంగా తీసుకోరు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాము, కొన్ని అంశాలు. ఇప్పుడు పాక్షిక వ్యవసాయ ఆదాయం, పాక్షిక వ్యాపార ఆదాయం, పార్షియల్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ పార్షియల్లీ బిజినెస్ ఇన్కమ్. వాట్ ఈస్ ద ఇది ఒక అసెస్సీ పొందిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా ద ఇన్కమ్ త్రూ ద అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ అగ్రికల్చర్ ఇన్కమ్. అంతే కదండి. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇన్కమ్ ఆదాయం పొందితే దాన్ని కంప్లీట్గా వ్యవసాయ ఆదాయం అంటారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మెటీరియల్గా యూజ్ చేసి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసి వ్యాపార కార్యకలాపాలు చేసి అసెస్సీ ఇన్కమ్ని పొందినట్లయితే దాన్ని వ్యాపార ఆదాయం అంటారు. ఒకే అసెస్సీ అండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా కొంత ఇన్కమ్ పొందాడు, వ్యవసాయ ఆదాయం. టోటల్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని రా మెటీరియల్గా యూజ్ చేసి కొంత ఆదాయం వ్యాపార కార్యకలాపాల ద్వారా. రా మెటీరియల్ మాత్రమే వ్యవసాయం, రా మెటీరియల్ తక్కువ యూజ్ చేసి దాన్ని వ్యాపార ఆదాయం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించాడు. దాన్ని వాట్ యు కాల్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, వ్యాపార ఆదాయం అంటారు. ఇక్కడ పాక్షిక ఆదాయం, పాక్షిక వ్యవసాయ ఆదాయం, పాక్షిక వ్యాపార ఆదాయం. పార్షియల్లీ అగ్రికల్చర్ ఇన్కమ్, పార్షియల్లీ బిజినెస్ ఇన్కమ్. దానికి కొన్ని చూద్దాం. ఒకటి తేయాకు చూద్దాం, తర్వాత కాఫీ చూద్దాం, తర్వాత రబ్బర్ చూద్దాం, ఇతర వాణిజ్య పంటలు చూద్దాం. తేయాకు ఏంటంటే ఇండియాలో తేయాకును పండించి పెంచి తేయాకు ప్రొడక్షను అమ్మకం. ఇండియాలో తేయాకు తోటలు, టీ తోటలు పెంచారండి. తేయాకు తోటలు పెంచారు, టీ తోటలు పెంచేసి దాన్ని ప్రొడక్షన్ చేసి వివిధ దశల ద్వారా చేసి దాన్ని అమ్మారు. అలా చేసిన అమ్మకాలు ఒక వ్యక్తి లేదా సంస్థ చేస్తే దాన్ని పాక్షిక వ్యవసాయ ఆదాయం, కొంత అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకోవాలి, కొంత అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ బిజినెస్ ఇన్కమ్గా తీసుకోవాలి. అలా ఎలా తీసుకోవాలంటే తేయాకు ప్రొడక్షన్కి 60% అగ్రికల్చర్ ఇన్కమ్, 40% బిజినెస్ ఇన్కమ్. తేయాకు ప్రొడక్షను సేల్స్ వ్యక్తి లేదా సంస్థ చేస్తే తేయాకు ప్రొడక్షన్లో 60% మొత్తం ఇన్కమ్ 1 crore వచ్చింది అనుకోండి, 60% ఈజ్ ఈక్వల్ టు అగ్రికల్చర్ ఇన్కమ్, 40% ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ ఇన్కమ్ ఆర్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. సెకండ్, కాఫీ తోటలు ఇప్పుడు ఆకు పండిస్తారు, అవన్నీ ఐడియా ఉంది కదా. కాఫీ తోటలు ఏంటంటే 60% అగ్రికల్చర్ ఇన్కమ్, 40% బిజినెస్ ఇన్కమ్. ఇది అంతే, ఇది అంతే. అయితే కాఫీ కూడా ఏంటంటే కాఫీ తోటల పెంపకం, రోస్ట్ చేయటం, పొడి చేయటం, కాఫీ తోటలు పెంచటం, రోస్ట్ చేయటం, పొడి చేయటం, ఇవన్నీ ఈ చర్యలు, ఈ ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. అప్పుడే కాఫీ తోటల్లో 60% అగ్రికల్చర్, 40% రిలేటెడ్ టు ద బిజినెస్ ఇన్కమ్. అది ఒకటి. రెండు, కాఫీ అమ్మేవాళ్ళు పెద్ద కాఫీ షాపు అంటే చిన్నగా కాఫీ షాప్ పెట్టుకుని ఒక చిన్న తోట పెట్టేసుకుని చేయరు. పెద్ద పెద్ద కాఫీ కాంప్లెక్స్, కాఫీ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కాఫీ గింజలు కాఫీ పౌడర్ కొనరు, మెటీరియల్కి బోల్డ్ అవుతుందని. వాళ్ళు ఏం చేస్తారంటే తోటలు పెంచి క్యూర్ చేస్తారు. తోటలు పెంచి వాళ్ళే క్యూర్ చేస్తే కాఫీకి సంబంధించిన తోటలు పెంచి క్యూర్ చేసి మెటీరియల్ కొనరు. అంటే పెద్ద బిజినెస్లో ఇలా జరుగుతుంది. బిజినెసెస్ తోటలు పెంచి క్యూర్ చేస్తే 75% ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఇన్కమ్ అనుకోవాలి. ఇన్ దట్ 25% అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్గా గుర్తించాలి. 75% వ్యవసాయ ఆదాయం, 25% అదర్ దాన్ వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించాలి. మూడోది రబ్బర్కి ఏం చేసామంటే రబ్బర్ తోటలు పెంచి రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనుకోండి, తోటలో వాళ్ళవే రబ్బరు ఇవి పెద్ద బిజినెస్ ఇలా జరుగుతాయండి. రబ్బరు తయారు చేసే వాళ్ళు కొద్దో గొప్ప తయారు చేయరు కదా. రబ్బర్ తయారు చేసేవాడు తోటలు పెంచుతారు, రబ్బర్ తోటలు, చెట్లు.
ఆ రబ్బర్ తోటలు పెంచేసి వాటిని ఉత్పత్తి కూడా వాళ్ళే చేస్తారు. అంటే అన్ని దశల్లో రబ్బర్ని తీసుకొస్తారు. అలాంటి ఇన్కమ్, ఇన్ దట్ ఇన్కమ్ ద 65% ఈజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ ద 35% ఈజ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. 65% వ్యవసాయ ఆదాయం, 35% వ్యవసాయేతర ఆదాయంగా గుర్తించాలి. అలా కాక ఇతర వాణిజ్య పంటలు అన్నమాట. అదర్ కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే ఇతర వాణిజ్య పంటల్ని వాటిని వస్తువులుగా వీటిని ఇతర వాణిజ్య పంటల్ని వాళ్ళు పండించి దాన్ని రా మెటీరియల్గా యూజ్ చేసి వాళ్ళు సొంత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వీళ్ళు రా మెటీరియల్గా కమర్షియల్ క్రాప్స్ ఏం చేస్తారంటే వాళ్ళే పెంచి దాన్ని రా మెటీరియల్గా యూజ్ చేసి వాళ్ళ వస్తువుల్లో అమ్ముకునేటప్పుడు టోటల్ సేల్స్లో వాళ్ళు ఈ రా మెటీరియల్ వాళ్ళు తోటలు పెంచారు కదా, దాని రా మెటీరియల్ ఖరీదు ఎంత ఉంటుందో దాని మార్కెట్ ఖరీదు వీళ్ళు పెంపకం ద్వారా వీళ్ళకి పడిన కాస్ట్ కాదండి, వీళ్ళు పడిన కాస్ట్ వెయ్యక్కర్లా. వీళ్ళు ఒక 60 లక్షల రూపాయలు అయిందనుకోండి ఆ తోట దీన్ని వాడకం, అదే ఇక్కడ దాని మార్కెట్లో ఎంత ఖరీదు ఉందో ఆ మార్కెట్ ఖరీదుని వాళ్ళ P&L అకౌంట్ లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసుకోవచ్చు, అంటే ఖర్చుగా చూపించవచ్చు. ద కాస్ట్ ఆఫ్ కమర్షియల్ క్రాప్ వాళ్ళు పండించిన వాణిజ్య పంట యొక్క మార్కెట్ ఖరీదుని వాళ్ళకి యాక్చువల్గా పడింది అక్కడ మార్కెట్ రేట్ని వాళ్ళ లాభ నష్టాల ఖాతాకు ఖర్చుగా డెబిట్ చేసుకోవచ్చు. ఎప్పుడు వాళ్ళు ద సేమ్ ఫామ్ రా మెటీరియల్గా యూజ్ చేసి ఉండాలి. ద ఫామ్ వాజ్ యూజ్డ్ ఇట్ వాజ్ ఏ రా మెటీరియల్గా యూజ్ చేసి ఉండాలి వాళ్ళ వస్తువు, అప్పుడు లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయొచ్చు. తర్వాత నర్సరీలు అండి, 5 భాగాలు చెప్పుకున్నాం దీంట్లో. నర్సరీలు ఏంటంటే CIT కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర ఒక కేసులో ఇరు పార్టీలు ఉంటారు, కేసు వేసే వ్యక్తి ఎవరి మీద వేస్తున్నారు. CIT కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ సౌందర్య నర్సరీ 2000 ఇయర్ అంట. ఆ కేసులో తర్వాత రెండోది సుధీష్ ఫార్స్ నర్సరీ వర్సెస్ ITO మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 2004 కేస్. వాట్ ఈజ్ CIT వర్సెస్ సౌందర్య నర్సరీ, సుధీష్ ఫార్స్ నర్సరీ వర్సెస్ ITO ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 2004 కేస్. ద 2 కేసెస్లో మా ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్గా గుర్తించండి అని కేసు నడిచింది, వ్యాజ్యం నడిచింది కోర్టులో. అప్పుడు కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఈ నర్సరీస్కి ప్రైమరీ అగ్రికల్చర్ కార్యకలాపాలు జరిగి ఉన్నాయా అంటే ప్రాథమిక వ్యవసాయ కార్యకలాపాలు మనం చెప్పుకున్నాం చూసారు, భూమిని తవ్వటం, వాళ్ళ మొక్కలు నాటడం, దున్నడం, ఇవన్నీ ప్రైమరీ అగ్రికల్చర్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయా ఈ నర్సరీకి, జరిగినట్లయితే దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్గా గుర్తించండి అని కోర్టు తీర్పిచ్చింది. అప్పుడు దెన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 1A దాన్ని సవరించారు. సెక్షన్ 2ని ఏం చేశారంటే ఫ్రమ్ ద ఇయర్ 2009-10 నుంచి 2009-2010 సంవత్సరం నుంచి ఆల్ నర్సరీస్ అన్ని నర్సరీల నుండి వచ్చిన ఆదాయాన్ని అగ్రికల్చర్ ఆదాయంగానే తీసుకున్నారు. కానీ ఈ మినహాయింపు వర్తింపజేశారు, చట్టం చేశారు. ఏది? ప్రాథమిక చర్యలు చేపట్టి ఉండాలి. ఇదేనండి వ్యవసాయ ఆదాయం క్వశ్చన్. ఒక్కసారి చూడండి. రెండోది పాక్షిక వ్యవసాయ ఆదాయం, పార్షియల్లీ అగ్రికల్చర్ ఇన్కమ్, పార్షియల్లీ బిజినెస్ ఇన్కమ్. వాట్ ఈస్ ద పార్షియల్లీ అగ్రికల్చర్ అండ్ బిజినెస్? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా ఇన్కమ్ పొందితే ద ఎక్సెసివ్ ఇన్కమ్ త్రూ ద అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దట్ ఈస్ కాల్డ్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ప్రొడక్ట్ని వాళ్ళ వస్తువుల్లో మెటీరియల్గా ఉపయోగించి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినప్పుడు దాన్ని వ్యాపార ఆదాయం అన్నారు. ఈ పార్షియల్లీ సగం ఏమో వ్యవసాయ ఆదాయం, అంటే పార్షియల్లీ కొంత భాగం వ్యాపార ఆదాయం ఏంటో చూద్దాం. తేయాకు చూసాం. తేయాకులో 60% వాళ్ళే ప్రొడక్షన్, సేల్స్, తేయాకు టీ తోటలు పెంచితే దాని 60% ఇట్ ఈస్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని, అండ్ అదర్ 40% రిలేటెడ్ టు బిజినెస్ ఇన్కమ్ గా గుర్తించాలి ఇన్కమ్ ట్యాక్స్. కాఫీ తోటలు కూడా సేమ్ అండి. కాఫీ తోటలు పెంపకం, రోస్ట్, పొడి చేయటం, ఈ 3 చేస్తే ఆ చర్యలు చేపడితే ఇన్ దట్ ఇన్కమ్ 60% ఆఫ్ ద
పార్ట్ ఇన్ దట్ ఇన్కమ్ 60% అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ అదర్ 40% బిజినెస్ ఇన్కమ్ గా గుర్తించాలి. అయితే కాఫీ అమ్మేవాళ్ళు తోటలు పెంచి క్యూర్ చేస్తే ఇన్ దట్ ఇన్కమ్ 75% ఈజ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఇన్కమ్, 25% ఈజ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. రబ్బర్ తోటలు పెంచి రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిపినట్టయితే వాళ్ళకు వచ్చిన ఎస్ఎస్సి పొందిన ఆదాయంలో 65% అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ 35% ఈజ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. వ్యవసాయ ఆదాయం 65% మాత్రమే, వ్యవసాయేతర ఆదాయం 35%. ఇతర వాణిజ్య పదాలు అదర్ కమర్షియల్ క్రాప్స్కి ఏం చేశారంటే అవి వాడే సంస్థలు ఈ వాణిజ్య పంటను పండించి వాళ్ళు రా మెటీరియల్గా వాడితే, సొంత ప్రొడక్ట్స్లోనే వాడితే ఆ పండించిన పంట యొక్క మార్కెట్ ధరని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసుకోవచ్చు. డెబిటెడ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ దట్ క్రాప్ ఎక్స్పెన్సెస్ మార్కెట్ వాల్యూ, ఓన్లీ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ దట్ మార్కెట్ వాల్యూని డెబిట్ చేయొచ్చు. P&L అకౌంట్కి డెబిట్ చేయండి. నర్సరీలకి ఏం చేశారంటే ఆల్ ద ఇన్కమ్ 2 కేసులు చెప్పాను, సిఐటి వర్సెస్ సౌందర్య నర్సరీ, సుధీష్ ఫార్స్ నర్సరీ వర్సెస్ ఐటీఓ. ఐటీఓ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. 2000లో 2004లో కోర్టులో వ్యాజ్యం నడిచింది, అగ్రికల్చర్ ఇన్కమ్గా గుర్తించండి మాది. అప్పుడు ఏం చేశారంటే ప్రైమరీ అగ్రికల్చర్ కార్యకలాపాలు చేసి ఉంటే ఆల్ ద నర్సరీస్ ఆర్ వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ మొత్తం కూడా వ్యవసాయ ఆదాయంగా గుర్తించండి. అయితే ఈ మినహాయింపు వర్తిస్తుంది ప్రైమరీ అగ్రికల్చర్ ట్రాన్సాక్షన్స్, ప్రాథమిక వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించాలి అని చెప్పారు. అయిపోయిందండి వ్యవసాయ ఆదాయం. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మా అప్పటి నుంచి 10 మార్క్స్కి వస్తుంది. గ్యారంటీ క్వశ్చన్ అయితే అవ్వచ్చు. జాగ్రత్త అండి. ఓకే అండి, బాయ్.